పంపులు చుట్టే తిరుగుతున్నాం మొత్తం పొద్దు నుంచి అదే పని. బాటిల్ పట్టుకుని తిరుగుతున్నారు మీరు? అంతేగాని లాస్ట్ టైం ఫుల్ ట్యాంక్ చేయించినా మళ్ళీ అయిపోయింది. యాక్చువల్లీ అందరూ ఏమో ఉంటుంది ఉండదు అని అంటున్నారు, ప్రైసెస్ పెరుగుతాయి. మరి ఉన్నా లేకపోయినా కావాల్సింది పెట్రోల్. ఇప్పుడు అది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఏంటంటే డైలీ ఫీల్డ్ వర్క్ చేస్తాము, ఆఫీస్కి వెళ్ళాలన్నా రావాలన్నా పెట్రోలే ఉంటుంది. అన్నీ పెరుగుతున్నాయి తప్ప సాలరీస్ ఒకటే పెరగట్లేదు. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఎట్లా మరి ఇంతమంది జనాలు స్టాక్ ఉన్నా కూడా జనాలు ఎందుకు పరిగెడుతున్నారు బంకుల చుట్టూ? జనాలకి ఏంటంటే అవేర్నెస్ లేదు. ఇప్పుడు గ్యాస్ ఎట్లా షార్టేజ్ వస్తుందో అట్లనే పెట్రోల్ కూడా షార్టేజ్ వస్తుందేమో అని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఎవరు గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వలేదు పెట్రోల్ స్టాక్ ఉండట్లేదు లేదా రావట్లేదు బ్లాక్ అవుతుంది అనేది. కొంతమంది పెట్రోల్ బంకులు ఏంటంటే కొన్ని క్లోజ్ చేస్తున్నారు, కొన్ని పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తున్నారు. నేను 2-3 రోజుల నుంచి చూస్తున్నా పెట్రోల్ బంక్ క్లోజ్ చేస్తున్నారు, పక్క బ్లాక్లో అమ్ముతున్నారు. మరి పెట్రోల్ బంక్ వాళ్ళు అమ్ముతున్నారా బయట వాళ్ళు అమ్ముతున్నారా అనేది తెలియదు. ప్రజెంట్ అయితే పెట్రోల్ బంక్ వాళ్ళు అయితే మా దగ్గర షార్టేజ్ ఏం లేదు, అంతా బాగానే ఉంది, స్టాక్ వస్తుంది, పెడుతున్నాం అని అంటున్నారు. బట్ జనాలు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఇంట్లో ఉన్న బడ్లను తీసుకొచ్చి చేయించడం అన్ని చేయడం. నేనేంటంటే ఎప్పుడు వీక్లీ వన్స్ పెట్రోల్ కొట్టిస్తా. 4వ బంక్ అండి, అన్ని బంద్ ఉన్నాయి. ఏం లేదు సార్, అదే అసలు ప్రాబ్లం ఏదో తెలిసే కదా సార్ చెప్పడానికి. జనాలకి ఇలా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. బంక్ వాళ్ళు ఏమో పెట్రోల్ ఉందంటున్నారు, మరి మీలాంటి వాళ్ళు ఏమో అందరూ బంకుల చుట్టూ తిరుగుతున్నారు. లేదు సార్, నేను మొత్తం ఎక్కడ బాలనగర్ బల్కంపేట అవన్నీ తిరిగేసి వచ్చాను. అన్ని చోట్ల అసలు బంకులే మొత్తం క్లోజ్ అయిపోయాయి, పెట్రోల్ లేదని చెప్తున్నారు డైరెక్ట్. చాలా ఇబ్బందిగా ఉంది. నేను వచ్చే ఆఫీస్ నుంచి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యా, 11 ఆఫీస్కి వచ్చాను. ఇప్పటి వరకు అన్ని పెట్రోల్ బంకులు ఫుల్లే ఉన్నాయి. ఏ పెట్రోల్ బంక్లో కూడా గంటన్నర పడుతుంది. ఎందుకు స్టాక్ ఉంది అని చెప్పినా కూడా జనాలు ఎందుకు ప్యానిక్ అవుతుంది? గవర్నమెంట్ నిర్లక్ష్యమా ఏమో తెలియదు. అసలు ఇది రూమర్ చేస్తున్నారా లేకపోతే కరెక్ట్గా పెట్రోల్ స్టాక్ ఉందా లేదా కూడా క్లారిటీ లేదు. ఒక్కరితోటి అది ఏదో రూమర్ జరగడం వల్ల ఇలా అయింది. ముందు జాగ్రత్త కోసం ఇదంతా అదే ముందు జాగ్రత్త కోసం తప్ప ఏం ఉండదు. అక్కడెక్కడ వారైతే ఇక్కడ వారు జరుగుతున్నట్టుంది కానీ దానికి ప్రభావం ఏం కాదు. ఇది కాబట్టి భయం అదే చెప్తున్నా, వారి వల్ల ముందు జాగ్రత్త కోసమే కానీ ఇది అయ్యేదేం కాదు. ఒక 1 or 2 days లో మొత్తం క్లియర్ అయిపోతుంది. అదే గవర్నమెంట్ ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఇంత ప్రాబ్లం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి పెట్రోల్ ఉంది అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా పబ్లిక్ తగ్గిపోతారు. గవర్నమెంట్ అఫీషియల్స్ ట్విట్టర్లో ఫేస్బుక్లో చెప్తున్నారు కదా ఉందని చెప్పేసి అంటున్నారు. ఉందనేది కరెక్ట్గా ప్రాపర్గా అనౌన్స్మెంట్ ఇస్తే ఇంతమంది ఎందుకు వెయిట్ చేస్తారు చెప్పండి. వాళ్ళ అనౌన్స్మెంట్ కరెక్ట్ ఇవ్వకపోవడంతో ఇంతమంది పెట్రోల్ కోసం ట్రై చేస్తున్నారు. నేను మార్నింగ్ ఇప్పటికి 5వ పెట్రోల్ బంక్ అన్నింటిలో ఫుల్లే ఉంది. ఆఫీస్కి వచ్చి మళ్ళీ పంచింగ్ చేసుకుని మళ్ళీ వస్తాను. అవును, మళ్ళీ ఇప్పుడు గ్యాస్ పెట్రోల్ డీజిల్ 3 లేవు కాబట్టి మళ్ళీ లాక్డౌన్ వచ్చాయి. సామాన్య మధ్యతరగతి ప్రాబ్లం మాత్రం ఖచ్చితంగా ఇది ఫేస్ చేస్తారు. ఇక అందరూ నిర్లక్ష్యం. మ్యాక్సిమం ఇప్పుడు 3 days, ఇది 2 daysలో గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్మెంట్ ఇస్తే ఏం కాదు. గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్గా అనౌన్స్మెంట్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ నుంచి పెట్రోల్ ఏదైనా పొకారు వచ్చింది, అది నిజం అబద్ధం తెలియదు. జనాలు అందరూ క్యూ కట్టారు. నాది 1 point ఉంది. గవర్నమెంట్ ఏమో మరి పెట్రోల్ ఉందని స్టాక్ ఉందని చెప్తున్నారు, మీరు ఇక్కడ చాలా మంది క్యూ కడుతున్నారు. యాక్చువల్లీ 90 daysకి స్టాక్ ఉందని గవర్నమెంట్ చెప్పిందన్న. కాకపోతే ఎవరు సేవింగ్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఇట్లా సేవింగ్స్ పెట్టుకుంటే 90 days కాస్త 10 days కూడా అవ్వదు. మొత్తం ఇట్లా డే మొత్తం ఇట్లా అయితే మరి ఎట్లా ఉద్యోగాలు ఎట్లా చేసుకుంటారు? ఎట్లా అదే ఇప్పుడు చాలా డిఫెక్ట్ అవుతుందా లేదా తెలియట్లేదు. మరి దీంట్లో ఇన్ని బండ్లు ఇంతమంది ఫుల్ అయిపోతుంది అంటావా? ఎందుకు మీరు ప్యానిక్ అవుతున్నారు? ఆల్రెడీ స్టాక్ ఉందంట కదా. అంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం వల్లనే అంటే చాలా మంది ఇట్లా రావడం వల్ల అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని చాలా మంది ఫీలింగ్. 100% అనుకో. అవునా కదా, ఎక్కడైనా బయటకు వెళ్ళాలని అంటే పెట్రోల్ లేకపోతే ఎవడో ఎక్కడికి వెళ్ళలేడు కదా. సో అందుకోసం అని చెప్పేసి అది పెట్రోల్ బంకులలో ఇవ్వాలి. మా దగ్గర స్టాక్ ఉందండి, మీరేం అది అధైర్యపడొద్దు, ఎన్ని బండ్లు వచ్చినా పోస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పాలి. వాళ్ళ దగ్గర ఎంత ఉందో మనకెలా తెలుస్తుంది? తెలియదు కదా. అసలు ఏదైనా పబ్లికే చేస్తారు. మంచి అయినా పబ్లికే, చెడైనా మంచి, ఏదైనా పబ్లికే స్ప్రెడ్ చేసేది. పెట్రోల్ అయిపోయింది, చేస్తారు ఫ్రీలాన్సర్. ఎట్లా మరి ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది కదా బ్రో, చూస్తున్నారుగా. ఎందుకు మరి బంక్లో స్టాక్ ఉందని చెప్తున్నారు, అయినా మీరు ఎగబడుతున్నారు జనాలు. నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు కదా బ్రో ఆల్రెడీ. ఈ బంక్ అయినా ఫస్ట్ రావడం 4వ బంక్ ఇది. ఎట్లా ఉంది మరి క్రౌడ్ ఎలా ఉంది? అదో చూడండి, మొత్తం రద్దీగా ఉంది మొత్తం అంతా. పెట్రోలే దొరకట్లేదు. అంటే పెట్రోల్ ఉందంటారు కదా, మరి ఏమో తెలియదు. అన్ని బంక్స్ లో మొత్తం కండిషన్ ఇట్లానే ఉంది. ఇట్లా అయితే ఇబ్బంది అయిపోతుంది కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇదే నడుస్తుంది కదా. ఇదే ఉంది కదా సిచ్యువేషన్ అంతా, అన్ని బంక్స్ లో ఇదే ఉంది అంతా. మీ ఫ్రెండ్స్ అంతా బంకుల మీదే ఉన్నారా? అందరు బంక్ల మీదే ఉన్నారు. అంటే స్టాక్ ఉంది అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? స్టాక్ ఉంది, పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు అని చెప్తున్నారు. బట్ అన్ని బంక్స్ లో మొత్తం ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇలానే ఉంది కదా. నైట్ నుంచి 2 days నుంచి ఇలానే ఉంది. లైన్ల నుంచి కొట్టించుకోవాలి. ప్రతిదానికి అవసరమే సార్ పెట్రోల్. ఎందుకు మరి గవర్నమెంట్ ముందు చెప్పాలి కదా షార్టేజ్ ఉందా లేదా అనేసి. లేదని చెప్పారు.
ఇప్పుడు మళ్ళా కరోనా టైం అంటారు మళ్ళీ లాక్డౌన్ అవుతుందన్న మరి అంటారు. ఎట్లా మరి బంక్స్ ఏమో స్టాక్ ఉందంటున్నారు, మరి ప్రజలేమో బంక్ ముందుకు వస్తున్నారు. ఇక భయం ఉంటుంది కదా సార్, అందరు దొరుకుతలేదు అని ఏం చెప్తాం సార్, ఉన్నంత వరకు వాడుకోవాలి. గవర్నమెంట్ ఉంది పెట్రోల్ అని చెప్తుంది, అది ఇప్పుడు పొద్దున కూడా చెప్పింది. అయినా పబ్లిక్ ఎందుకు ఇంత పానిక్ అవుతుంది? ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా. ఇక మనకేమో మ్యాండేట్గా బండి. మీరు ఎన్ని బంక్స్ తిరిగారు? నేను 3 బంక్స్ తిరిగాను. మార్నింగ్ నుంచి ఉన్నాము, స్టాక్ ఉంది వాళ్ళు ఇస్తున్నారు కానీ పబ్లిక్గా ప్యానిక్ అయిపోయి వచ్చేసి మళ్ళీ దొరకదేమో అన్నట్టు ఫుల్ ట్యాంక్ చేసుకొని పోతున్నారు. ఎప్పటి నుంచి బిజీ ఉంది ఇక్కడ? మార్నింగ్ నుంచి ఉందండి, మార్నింగ్ నుంచి ఉంది. అంటే ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అన్న? ఇది మొత్తము చాలా క్రౌడ్ కనిపిస్తుంది. క్లియర్ చేస్తున్నాం ట్రాఫిక్ అయితే. అందరూ వచ్చింది దీనికోసం, డీజిల్ పెట్రోల్ కోసం వచ్చారు. మరి ఎందుకు సడన్ గా ఇది 2 days లో ఇంత ఇదైంది అంటారు? వాళ్ళు చెప్పారు కూడా ఉంది స్టాక్ ఉందన్నా కూడా పబ్లిక్ ప్యానిక్ అయ్యి వచ్చేస్తారు అంత, మళ్ళీ దొరకదేమో అన్నట్టు. గవర్నమెంట్ మిస్టేక్ అంటారా? గవర్నమెంట్ అది పబ్లిక్ ప్యానిక్ అవుతారు అంతే. ఉంది స్టాక్ ఉందని చెప్తారు కూడా, అంతా అడ్వర్టైజ్మెంట్ చెప్పారు. ఏమో స్టాక్ లేదు, కొన్ని లేదు. బోర్డు కూడా పెడుతున్నారు కదా మరి. ఇక్కడైతే మేము నిన్నటి స్టాక్ ఉంది అందరికి పోస్తూనే ఉన్నాం. నిన్నటి మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక సింగిల్ ఒకరే పర్సన్ ఉన్నారు, మీరు పోలీస్ ఆఫీసర్. ముందు కూడా ఉన్నారు, రెగ్యులర్ చేసి మా పెట్రోల్ గారు ఇక్కడ ఉంది పబ్లిక్ ఏమైనా మీకు సపోర్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ విషయంలో కానీ? చేస్తున్నారు. వాళ్ళంతా డీజిల్ కోసమే వచ్చారు, డీజిల్ పెట్రోల్ కోసమే వచ్చారు. దానివల్ల కొద్దిగా మరి ఇంత సడన్ గా ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటారు? పబ్లిక్ ఏం లేదు, ఉంది స్టాక్ ఉంది, అనవసరంగా టెన్షన్ తీసుకొని వచ్చేస్తారు దొరకదేమో అని చెప్పేసి. సో మీకు ఎట్లా మీ ఎస్ఐ గారు సిఐ గారి నుంచి మీకు ముందడు ఉన్నారు, ఇన్స్పెక్టర్ సార్ ఎస్ఐ గారు అందరు ముందడు రెగ్యులేట్ చేస్తారు ట్రాఫిక్. నార్మల్ పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా రెగ్యులేట్ చేస్తున్నారు ట్రాఫిక్. ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఓ 2 గంటలు 4 గంటలు ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని బంకులు తిరిగారు? ఇప్పుడు 4-5 పంపులు తిరిగి ఈ పంపుకి వచ్చినాం. దొరికిందా? దొరకలే, ఇప్పుడు లైన్లో ఉన్న తల్లి. వాళ్ళు ఏమంటారు అంటే స్టాక్ ఉంది కావాలని పబ్లిక్ క్రియేట్ చేసిన ఇష్యూ అంటారు. మళ్ళీ స్టాక్ ఉందంట కదా గ్యాస్ ది. ఏడ స్టాక్ ఉంది తల్లి, ఇక్కడ పెట్టి చూడు, కెమెరా పెట్టి దీనికి మొత్తం అయిపోయింది. స్టాక్ ఉంది, వాళ్ళ బంకులలో స్టాక్ ఉంది, కావాలని పబ్లిక్ పానిక్ అవుతుంది అంతా అని లే తల్లి, ఇప్పుడు నేను ఏడుకెళ్ళి ఖైరతాబాద్ నుంచి నాంపల్లి నేను చూసుకుంటూ వస్తున్నాను. ఎన్ని ఏడ చూసినా కిలోమీటర్ల కొద్దిగా ఉన్నది లైన్. మరి కావాలని తిరుగుతామా మేము? పని చేసుకునేది పెట్టి ఎట్లా ఆటో వాళ్ళకి ఇబ్బంది కావట్లేదా? మీ వ్యాపారం చేసుకోవాలా, బంకుల చుట్టూ తిరగాల? పంపుల చుట్టే తిరుగుతున్నాం మొత్తం, పొద్దు నుంచి అదే పని నాది. రేట్లు ఏమైనా పెంచినా పాత రేట్లకే ఇస్తున్నా? వామ్మ ఒక్క తిరగలేదు, ఒకటి 90, ఒకటి 93. మరి ఇవాళ ఈ పంపులో పోస్తే మరి ఎంత తీసుకుంటారో తెలియదు. ఇక ఇట్లానే ఉంటే ఏంది పరిస్థితి? ఇట్లానే ఉంటే పరిస్థితి ఏంది? ఇక సచ్చేదే, ఇక ఏమున్నది. ఇక పెట్రోల్ కోసం తెస్తావా అన్న? మరి ఇప్పుడు కూటికి నడుస్తున్నాయి కదా, కూటికుంటకి వెళ్ళేది. గ్యాస్ కూడా ఇస్తా అన్నాడు, స్టాక్ ఉంది అంటున్నా. గ్యాస్ కూడా అరే రామచంద్ర, ఇప్పుడు నేను నాంపల్లి కాడికెళ్ళి చూసుకుంటూ వస్తున్నా. నేను ఇదే గ్యాస్. నాది సిఎన్జి గ్యాస్, ఎల్పిజి గ్యాస్. ఇప్పుడు ఏంది ఎట్లా మరి ఏం చెప్తావు? ప్రజలకు ఏం చెప్తావు? బంకు వాళ్ళకి ఏం చెప్తావు? దొరికితేనే దొరికింది, లేకపోతే వాళ్ళ గ్యారేజ్ నుంచి సపరేట్ బస్సుకి సపరేట్ ఇంటికి పోతాయి. మరి ఏం చేస్తాం? మరి లాక్డౌన్ అసలు అంటారు మళ్ళా. ఇక వస్తే చేసేదే, మీకు అందరికి వచ్చిన ఇబ్బంది నాకు వస్తుంది. అంతే అంటవా? మీరు బతే నేను బతా, మీరు ఇబ్బంది పడితే నేను ఇబ్బంది ఆటో పడతా. వాళ్ళు ఎట్లా కుటుంబాన్ని పోషించాలి మరి? వెళ్తలేదు, ఇప్పుడు చాలా తక్లీఫ్ అయిపోతుంది. బస్ అని చెప్పి సగాన్ని ఇచ్చేసిండు ఆటో వాళ్ళని. ఇప్పుడు ఈ బాధలు వచ్చినాయి, ఏమంటావు దాన్ని? కూటికి వెళ్తలేదు తల్లి, మాకు నిజంగా చెప్పాలంటే కూటికి వెళ్తలేదు. బండ్ల కిరాయి 400, ఈ లైన్లు. ఇంటికాడికి పోతేనేమో ఏమో అన్ని బండ్లు నడుస్తున్నాయి కదా అని చెప్పి ఇంటికాడ పిల్లలు పెళ్ళవండ్రి, ఈడికి వస్తేనేమో ఈ బాధ. ఏమంటావు మళ్ళీ? ఎట్లా దీన్ని ఎట్లా దీన్ని అన్ని కుళ్ళయి అన్ని మంచిగా ఉంటేనే మాకు ఏమన్నా ఎప్పటికప్పుడు వెళ్తుంది. ఇక అంత పెద్ద లోతు అయితే నాకు తెలియదు, ఇక్కడ ఉన్నది చూసి చెప్తున్నా నేను.